ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇప్పుడే గుడి దగ్గర నుంచి వచ్చాను. బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. మా ఊరి గుడి, మా ఊరు రాముల వారి కళ్యాణం అన్నీ మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఇప్పుడే వచ్చాను ఇంటికి. శ్రీరామనవమి ముందు రోజే మేము గుడికి వెళ్ళాము కోలాటం ప్రాక్టీస్ చేద్దామని. మేము వెళ్ళేసరికి ప్రవళికక్క ముగ్గులు వేసేసి కలర్స్ వేసింది, చాలా బాగా వేసింది కదా. ఆ రోజే పూజారి గారు విగ్రహాలకి పట్టు వస్త్రాలు కట్టి జ్యువెలరీ పెట్టారు. చాలా అందంగా ఉన్నారు కదా. సీతమ్మ వారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు. చూడండి ఎంత నిండుగా ఉన్నారు. జ్యువెలరీ పెట్టి బొట్టు పెట్టి చాలా బాగున్నారు. ఈ బొడ్డు దానికి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఆ గంట అందట్లేదంట. భజన గ్రూప్ అందరూ కలిసి పూలదండలు కడుతుంటే ఇట్లా కొంతసేపు డెకరేషన్ చేశాను. వీడియో కోసం చేశాను నిజం చెప్పాలంటే. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటా బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఆ తర్వాత మేము డెకరేషన్ చేసి కొంతసేపు కోలాటం నేర్చుకున్నాము. ఎవరికి వచ్చింది లేదు కానీ కోలాటం దసరా అప్పుడు చేసిన వీడియోస్ ఉంటే అందులో చూసి ఆ స్టెప్సే ప్రాక్టీస్ చేశాము. ఈ గుడి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను 7th 8th క్లాస్ వరకు నేను ఈ గుడిలోనే ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఈ గుడిలో చాలా మెమోరీస్ ఉన్నాయి. పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళం. మా కోలాటం చూసి ఎవరు నవ్వకండి, ఎందుకంటే మాకు ఎప్పుడు కోలాటం మాస్టర్ వస్తారు బతుకమ్మ అప్పుడు, ఇట్లాంటి ఈవెంట్స్ అప్పుడు. ఆయన లేకపోతే మాకు అసలు కోఆర్డినేషన్ ఉండదు. ఒక్కళ్ళం కూడా సింక్ లో వేయం. ఎవరు గుర్తొచ్చిన స్టెప్పులు వాళ్ళు వేసుకుంటుంటాము. ఆయన ఉంటే, కోలాటం మాస్టర్ ఉంటే అందరం ఆయన మధ్యలో నుంచి వేస్తుంటారు కదా, ఆయన్ని చూసి వేస్తుంటాము.
నాకు అన్నిటిలో బాగా నచ్చింది ఏంటంటే సీతమ్మ వారి పూల జడ చాలా బాగుంది. కళ్యాణం అయ్యాక మేమందరం భోజనాలు చేసి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చిల్ అయ్యాము. మేము చేసిన పని తక్కువ గానీ మాకైన డ్రింక్ బాటిల్స్ ఖర్చు ఎక్కువ. ఇంకా ఈవినింగ్ ఊరేగింపు కోసం రెడీ చేస్తున్నారు. మేము ఈ ఊరేగింపులో కోలాటం కూడా వేసాము. వీడియో లాస్ట్ లో మా కోలాటం వీడియోస్ పెడతాను. ముందు రోజు ప్రాక్టీస్ లో మాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే మాకు ఖచ్చితంగా కోలాటం మాస్టర్ కావాలని చెప్పేసి అందుకే ఇంకా అన్నయ్యని రప్పించేసాము. యాక్చువల్ గా నేను ఈ వీడియోకి సాంగ్ పెట్టాను కానీ కాపీరైట్ పడిందని మళ్ళీ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము ఇంకా భజన గ్రూప్ వాళ్ళు అందరం కలిసి కోలాటం వేసాము. మాకు భజన గ్రూప్ వాళ్ళు మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఈ శ్రీరామనవమికి మేము ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.